నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చినగంజాం మండలంలోని వ్యవసాయం కన్నా ఆక్వా సాగు లాభదాయకంగా ఉండడంతో రైతులు రొయ్యల చెరువులు సాగుపై మళ్లుతున్నారు. ముఖ్యంగా పెద్దగంజాం, చినగంజాం, మోటుపల్లి ప్రాంతాల్లో గత 2 ఏళ్లుగా రొయ్యల మార్కెట్ ఆశాజనకంగా ఉండడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుంది. పాత వ్యవసాయ భూములు, ఉప్పు కోటారు భూములు ఇప్పుడు ఆక్వా చెరువులుగా మారుతున్నాయి. భూమి యజమానులకు ఎకరాకు ఏడాదికి 20,000 నుండి 30,000 రూపాయల వరకు లీజు లభిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆక్వా రైతులకు విద్యుత్ బిల్లులపై సబ్సిడీ ప్రకటించడంతో సాగు ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అమృతలూరు మండలం పరిషత్ 2025-2026 ఆర్థిక సంవత్సరపు సాంవత్సరిక లెక్కలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. మండల కేంద్ర అమృతలూరు మండల సర్వసభ్య సమావేశంలో ఎంపీపీ రాపర్ల నరేంద్ర కుమార్ అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో 2025 ఆర్థిక సంవత్సరానికి 3,82,04,049 రూపాయలు బడ్జెట్ ను ఆమోదించారు. ఇందులో 2,33,04,439 రూపాయలు ఖర్చుగా చూపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ముగింపు నిల్వగా 1,48,09,110 రూపాయలు చూపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మండల గ్రామాల్లో ఎక్కడ తాగునీటి సమస్య తలెత్తకుండా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ప్రజలకు త్రాగునీరు సక్రమంగా సర్కులర్ అయ్యేలా చర్యలు చేపట్టాలని అన్నారు. పదవీకాలం అయిపోయింది. మన ఏప్రిల్ 2వ తారీఖుతో కొత్తగా మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు వేయడం జరిగింది. మరి డిప్యూటీ ఎండిఓ గారిని అమర్తలూరు, కూచిపూడి, గోవాడ వేయడం జరిగింది. అలాగే ఎండిఓ గారిని ఇంటూరు, పెదపూడి గ్రామాలు, మోపర్రు, ఏఓ గారి పాంచాలవరం, మూలపూడి గ్రామాలు అట్లా ఆఫీసర్లు వేయడం జరిగింది. మరి నాకు తెలిసి మరి బ్రహ్మాండంగా ఆఫీసర్లు పాలన కూడా మరి సర్పంచ్లాగా బ్రహ్మాండంగా జరుగుతుంది అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి చక్కగా పని చేయడానికి వీళ్ళు సౌలభ్యం ఉంటుంది. మరి ఎక్కువ దృష్టి పెట్టాల్సింది ఏంటంటే వేసవికాలం ఇప్పుడు వాటర్ సమస్య వ్యక్తి. ఎందుకంటే కాంచాలవరం, పేపర్లు ఇటువంటి గ్రామాల్లో కొంచెం వాటర్ సమస్య ఎక్కువ ఉంటుంది. కొంచెం ఆ 2 విలేజ్ల మీద మన మండలంలో ఆ 2 విలేజ్ల మీద కాన్సన్ట్రేషన్ చేసి కొద్దిగా ఫెడరల్ బెడ్స్ పనిచేసినట్టుగా ఆర్డబ్ల్యూస్ వాడుతూ ఉన్నాం. అంతేగాని ఇరిగేషన్ కానీ, డ్రైనేజ్ కానీ ఎందుకంటే ఇప్పుడు మురుక్కాలంలో ఎస్టిమేట్ వేసి మరి టెండర్స్ చూపించి అది త్వరితగతిన మురుక్కాలను కనుక తీసినట్టయితే డ్రైనేజ్ వర్కర్స్ పెట్టగారు అమర్తలూరు డ్రైన్ కింద యూటీ ఉందండి, అండర్ డ్రైన్ తూములు ఉన్నాయి. అమర్తలూరు డ్రైన్ ఎల్జీ ఛానల్ ఇరిగేషన్ కింద తూములు వెళ్తాయండి. ఆ తూములు పగలు పట్టడం వలన ఇరిగేషన్ నీళ్ళన్నీ డ్రైనేజ్కి వెళ్ళి ఎదుగుతాయి నీళ్ళు. అది ఒక్క చిన్న రిపేర్ అండి. అవసరం సొంత డబ్బులు పెట్టని చేపిస్తాను మీరు దగ్గరుంటే. అది ఎంతో కాదు 10,000. ఇది తూములు పగలు కొట్టారండి. అది నీళ్ళ కోసం తూములు పగలు కొట్టారు వెనక డ్రైనేజ్ పడుతుంది. ఆ డ్రైనేజ్ నీళ్ళు ఎదుగుతా ఉంటాయి. నీళ్ళు వాటర్ గద్ద పెట్టారు. అదే కదా ఐదు చాలు. అది కొంచెం చేసినట్టే నీట్గా వెళ్ళిపోతాయి నీళ్ళు. దానివల్ల ఏంటంటే అది తూము అంతా కూడిపోయిందండి. దాన్ని కూడికి తీయడం ఎట్లా అంటే తూము కూడిపోయింది. దాని మిషన్ పెట్టారు తీర్చండి. అంటే ఏ గారు ఏదో చెరువులు మన ఎండో గారు చెరువుకి అని
ఉద్యోగం వచ్చింది కాబట్టి ఎక్కడెక్కడో వేసవి కాలంలో వృద్ధులు చంటి పిల్లల ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఉండాలని కర్లపాలెం సిహెచ్ఓ సైనా మేఘన అన్నారు. శుక్రవారం కర్లపాలెం మండలంలోని దిండివారిపాలెం గ్రామంలో ఆరోగ్యం పట్ల అవగాహన వైద్య సిబ్బంది కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవిలో నీరసం అనిపిస్తే ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉపయోగించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఇతర ఆరోగ్య సమస్యలు థైరాయిడ్ అట్లాంటివి ఉన్నవాళ్ళు వెళ్ళకూడదు, ఎండకి వెళ్ళకూడదు. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు బయటికి వెళ్ళకండి. ఇంకొకటి ఏమైనా పని ఉంటే గొడుగు కానీ లేదంటే కాటన్ దుస్తులు ధరించి బయటికి వెళ్ళండి. నెక్స్ట్ మీకెవరికైనా వడదెబ్బ తగిలి మోషన్స్ అవ్వడం అలాంటివి అయితే 2 లేదా 4 సార్లు కంటే ఎక్కువ మోషన్స్ అయితే మా దగ్గర బిళ్ళలు ఉంటాయి, ఇస్తాం. 4 నుంచి విరోచనాలు అయితే కనుక మీరు కర్లపాలెం కానీ బాపట్ల కానీ వెళ్ళాలి, సరేనా? అదే పనిగా 2 రోజులు 3 రోజులు మా దగ్గర బిళ్ళలు తీసుకుంటే లోపల ఉన్న ఎలక్ట్రోలైట్స్ అంటే షుగర్ కానీ ఉప్పు శాతం కానీ శరీరంలో తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మేము కూడా ఏం చేయలేము. ఇక్కడ మా దగ్గర కూడా ఎక్కువ ఏమి ఉండవు. మీరు బాపట్ల కానీ కర్లపాలెం కానీ వెళ్తే వాళ్ళు తగిన వైద్యం అందిస్తారు. ఇంకోటి, మీరు పనికి వెళ్ళాలి తప్పనిసరిగా ఎండాకాలంలో అనుకుంటే ఇలాంటివి 2 ప్యాకెట్లు మీ దగ్గర పెట్టుకోండి. 1 లీటర్ డబ్బాలో 1 ప్యాకెట్ కలుపుకోండి. గోరువెచ్చని కలుపుకొని తీసుకెళ్ళండి పనికి వెళ్ళేటప్పుడు. మరుసటి రోజుకి ఉంచుకోవద్దు. పొద్దున్న 9ంటికి కలిపితే సాయంత్రం 6 తాగేయండి. మరుసటి రోజు ఉంచుకోవద్దు. 9ంటికి కలిపారా 6 తాగేయండి. ఇక ఉంచుకోవద్దు. ఈ ప్యాకెట్లు లేవు, అప్పుడు ఏం చేయాలి? ఈ ప్యాకెట్లు మీ దగ్గర లేవు, ఏం చేస్తారు? ఏం చేయలేదా? 6 స్పూన్లు ఉండగా చిన్న స్పూన్ 6 స్పూన్లు పంచదార వేసుకొని 1 స్పూన్ ఉప్పు వేసుకొని మీ ఇంట్లోనే ఓఆర్ఎస్ తయారు చేసుకోవచ్చు, సరేనా? ఇప్పుడు ఎండాకాలం ఉంటుంది, మనకి వర్షాకాలంలో ఎట్లాగా ఫోన్లకు మెసేజ్ వచ్చింది కదా, మీ ప్రాంతంలో పిడుగులు పడతాయి, మబ్బులు వస్తాయి, వర్షం వస్తుంది మెసేజ్లు పంపించారు. ఎండాకాలంలో కూడా అలాగే పంపిస్తారు మెసేజ్లు. ఈ సంవత్సరం అన్ని సంవత్సరాల కంటే ఎండలు ఇంకా తీవ్రంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు చెప్పిన వాళ్ళే కాదు, పిల్లలు, గర్భిణీలు, లేకపోతే ఆరోగ్యం బాని వాళ్ళే కాదు, అందరూ ఇంకా జాగ్రత్తగా ఉండండి. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు ఎవరు బయటకు వెళ్ళరు. ఒకవేళ వెళ్ళాలనుకుంటే తల మీద చున్నీలు వేసుకోవడమో, కాటన్వి గొడుగులు పెట్టుకుని వెళ్ళడమో వెళ్ళండి. అది ఏమైనా బాగోకపోతే మాకు చెప్పండి. మా నలుగురిలో ఎవరో ఒకరు కనపడుతూనే ఉంటారు కదా, చెప్పండి. నీటి వృధాను తగ్గిద్దాం, జలధారణ కాపాడుకుందాం అని బాపట్ల జిల్లా డిఆర్డీఏ పిడి విజయలక్ష్మి అన్నారు. కర్లపాలెం మండలంలోని దిండివారిపాలెం గ్రామంలో జలధారపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ త్రాగు, వ్యవసాయ నీటికి కావాల్సిన వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. ఈ సందర్భంగా కర్లపాలెం ప్రత్యేక అధికారి అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ భవిష్యత్ తరానికి నీరు ఎంతో ప్రాముఖ్యం కావున నీటిని వృధాగా తగ్గించి జాగ్రత్తగా వాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఏం చేస్తామంటే ఆల్ ఇంజన్స్ ద్వారా మనం లిఫ్టింగ్ చేస్తాం. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ ఒక కెనాల్ లో వాటర్ వస్తుంది. అసలు ఇప్పుడు ఈ ఆర్మిడా కెనాల్ అన్నారు చూసారా, ఈ ఆర్మిడా కెనాల్ ఇన్లెట్ అవుట్లెట్ ఇదే యూజ్ అవుద్దా? బోత్ మన సైడ్ మనకి ఏంటంటే డెల్టా ఏరియాలు కానీ ఏంటంటే బోత్ డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సోర్సెస్ ఇదే దాని కింద అవుతుందా? కాకపోతే మన కెనాల్ లో మేడం గుర్రపు కట్ట అదంతా ఉంటుంది మేడం. అంటారు అట్లా ముళ్ళులు ఉంటాయి. అవునులే మేడం. ఏం చెప్పట్లేదు. ఈ జలధార జలహారతిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాటర్ స్టాగ్నేషన్ అనేది గ్రామాల్లో చేసి త్రాగునీరు కానీ సాగునీరు కానీ మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ప్రజలకు అందించాలి అంటే భూగర్భ జలాలన్నీ కూడా ఇంకిపోకుండా నిలుపుదల చేయాలి. ఇంజనీరింగ్ అసిస్టెంట్ గారు చెప్పినట్టుగా 3 అడుగుల నుంచి 6 అడుగుల లోపుగా 6 మీటర్ల లోపుగా 3 మీటర్ల నుంచి 6 మీటర్ల లోపుగా ఉండడానికి చర్యలు తీసుకోవాలి. మనం ఈ చర్యలు తీసుకోవాలి అంటే ఖచ్చితంగా డిస్ట్రిబ్యూటరీ సిస్టంలో ఏంటంటే ఉన్న నీటిని ఫీల్డ్కి రైతులకి మనం అందజేసి సర్ఫేస్ వాటర్ని భూమి మీద ఉన్న వాటర్ని మనం యూటిలైజేషన్ చేసేస్తాము. ఎప్పుడు వస్తే వాటిని
డిక్లరేషన్ చేసి దాని ద్వారా పంటలు పండించుకుని ప్రతిఫలాన్ని పొందుతూ ఉంటాము. సాగునీటికి సంబంధించి మనము ఏదైతే ఇరిగేషన్ పర్పస్ యూజ్ చేస్తున్నామో, కానీ వచ్చిన దాన్ని యూటిలైజేషన్ చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ మరి చెరువుల్లో వాటిల్లో నిలుపుదల చేయాలి అని అంటే ఖచ్చితంగా అందరూ కూడా మరి ఇక్కడ ఉన్న చెరువులు ఏ స్థాయిలో ఉన్నాయి, అవి మంచినీటికి సంబంధించిన చెరువులు కానీ లేదు సాగునీటికి సంబంధించిన ఉపయోగించే చెరువులు కానీ ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మనం అసెస్ చేసుకుని ఈ 100 రోజుల ప్రణాళికలో ఇది ఒక మంచి అవకాశంగా గ్రామ పెద్దలు వచ్చారు, ఇక్కడికి బేసికర్స్ వచ్చారు, గ్రామ అధికారులు ఉన్నారు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అగ్రికల్చర్ అండ్ ఎంపీడీఓ గారు, అదేవిధంగా మన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు. సో మనము ఈ గ్రామానికి ఒక డీటెయిల్స్ మనం తీసుకున్నట్లయితే ఈ గ్రామంలో 11 హౌసెస్ ఉన్నాయి. ఈ గ్రామంలో మనకి రిక్వైర్మెంట్ ఏమొచ్చింది, గ్రామ పెద్దలందరూ ఇప్పుడు చర్చించగా ఒక చెరువు ఉంది, అది గత కొన్నేళ్లుగా ఊడిపోయి ఉన్నది, అది 8 ఎకరాలు ఉన్న చెరువు, దాన్ని డీసిల్టింగ్ చేస్తే బాగుంటుంది అనేది ఎక్స్ప్రెస్ చేశారు. ఇది 100% మనుషులతో చేయగలిగింది, చేయొచ్చు అనేది కూడా గుంటూరు జిల్లా పొన్నూరు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జాతీయ అధ్యక్షులను కలిశారు. ఈ సందర్భంగా పొన్నూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అందే దిలీప్ మాట్లాడుతూ రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన జాతీయ చైర్మన్ డాక్టర్ సునీల్ పన్వర్ సారథ్యంలో ఆర్జీపీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్జీపీఆర్ఎస్ రాష్ట్ర కన్వీనర్ గంటా కిరణ్, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎన్ఎం సుధీర్ బాబు, సిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖలీల్ అహ్మద్, పొన్నూరు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కంటేటి యలమంద తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు తెలియజేశారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో కొనిటేటి రోసయ్య మీటింగ్ హాల్లో పీజేఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే ఆనంద్ బాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేస్తుందని పార్టీ అధినేత చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, పవన్ కళ్యాణ్లు అదే రీతిలో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గంలో మండలాల వారీగా పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరుగుతుందని అన్నారు. మీరు అడిగితే అనవసరంగా అధికారులు ఇబ్బంది పెడుతుంటే మాత్రం ఈ పరిష్కార వేదిక మీకు ఒక మంచి దిక్సూచిగా నిలబడింది. ఆ దిశగా మీరు ఈ కార్యక్రమం నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం రెగ్యులర్ గా నిర్వహిస్తూ ఉన్నారు. అదే విధానంలో నియోజకవర్గ స్థాయిలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి సమస్యల పరిష్కారానికి విజన్ యాక్షన్ ప్లాన్ టీమ్ సభ్యుల ద్వారా ఎప్పటికప్పుడు ఈ సమస్యలో మీరు ఇచ్చినటువంటి అర్జీల్ని ఏ దశలో ఉన్నాయో పరిశీలన కూడా జరుపుతా ఉన్నాం. ఇటీవల ఒక వారం క్రితం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మన నియోజకవర్గంలోకి రావడం, ఆ తదుపరి జిల్లా సమీక్ష
ఎమ్మెల్యేలతో జిల్లా అధికారులతో నిర్వహించారు 2వ రోజులో. అక్కడ కూడా మన దగ్గర జరుగుతున్నటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదిక పట్ల సంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా వినియోగించుకోండి. దీని ద్వారా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి ఒక మంచి మార్గం మీకు వచ్చిందని మీకు నేను తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి బాపట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా వేటపాలెం మండలంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చీరాల డిఎస్పీ పర్యవేక్షణలో వేటపాలెం ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సుమారు 40 ఆటోలతో పట్టణ ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలనే నినాదంతో రూపొందించిన శిరోరక్ష ప్రాణరక్ష వాల్ పోస్టర్లను ఆటోలకు మరియు బస్సులకు అంటించారు. ఆధ్వర్యంలో శిరోరక్ష ప్రాణరక్ష కార్యక్రమం ఈ కోసం మీ కుటుంబం కోసం ఇంటి భోజనంతోనే ఆరోగ్యం అని నర్సరావుపేట సహాయ సిడిపిఓ మాణిక్యరావు అన్నారు. రొంపిచెర్ల గోగులపాడు అంగన్వాడీ కేంద్రాల్లో శుక్రవారం నిర్వహించిన పోషణ పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ప్యాకెట్లలోని నిల్వ ఉండే రోడ్డు పక్కన విక్రయించే ఆహారంతో అనారోగ్య సమస్యలు వస్తాయని అన్నారు. పిల్లల ఎదుగుదలకు పోషకాహారం ఎంతో తోడ్పడుతుందని అన్నారు. గర్భిణీలు బాలింతలకు తొలుత ఫుడ్ పై ఇంటి వంట ఆహార ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ కుమారి మరియు అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ నమోదు అవ్వని వెంటనే కూడాను వాళ్ళకి మనం ఇచ్చే ఎంసీపీ కార్డు ద్వారా ఇక్కడికి వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న అది రాని సామాన్ కొంచెం ముందు కన్నా పోషణ పక్వాడా ఈ నెల 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మన మహిళా శిశు సంక్షేమ శాఖ, లైన్ డిపార్ట్మెంట్స్, వేరియస్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ పంచాయతీరాజ్ వివిధ శాఖల సమన్వయంతో ప్రజల్ని ఆహారం పట్ల, పౌష్టికాహారం పట్ల అవగాహన కలిగించే కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు. ఈరోజు అంశం ఏంటంటే ఇంటి ఆహారమే తినాలి, బయట జంక్ ఫుడ్ కానీ, తర్వాత ప్యాక్డ్ ఐటమ్స్ కానీ, తర్వాత కురుకురేలు ఏదైతే మన మనుషులకి నష్టం చేసిందో ఆ ఆహారం బయట మార్కెట్లో విరివిగా దొరుకుతుంది. ఈ ఆహారాన్ని మనం అవాయిడ్ చేయాలి. దీని పట్ల మనం ప్రతి కుటుంబాన్ని చైతన్యం చేయాలి. ఎలా చేయాలి చైతన్యం? మనం వేరియస్ డిపార్ట్మెంట్స్ కలిసి మన అంగన్వాడీ కేంద్రాల ద్వారా అంగన్వాడీ కార్యకర్తల్ని తల్లుల్ని సమావేశాల ద్వారా, తర్వాత గృహ సందర్శనల ద్వారా, తర్వాత ప్రతి ఒక్కరిని 15 రోజుల పాటు వివిధ అంశాల మీద మనం అవగాహన కలిగిస్తూ ఉన్నాం. దీనిలో మన గౌరవ కలెక్టర్ మేడం గారి ఆదేశాల ప్రకారం ప్రతి కార్యకర్త ఈ జిల్లాలో 2031 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 2031 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ రోజు ఈ
పౌష్టికాహారం గురించి అవగాహన కలిగిస్తూ జంక్ ఫుడ్ ని ఎలా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి ఆ కూల్ డ్రింక్స్ తాగకూడదు, ప్యాక్డ్ ఐటమ్స్ తినకూడదు, కురుకురేలు, ఫ్రైడ్ ఐటమ్స్ తినకూడదు. ఇలా ఏదైతే తినకూడని ఆహారం ఉందో ఆహారం పట్ల ఈ ప్రజలందరినీ చైతన్యం చేయాలి. ముఖ్యంగా గర్భవతులు, బాలింతలు, 5 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి బిడ్డలు, వీళ్ళందరి కోసం ఆ తల్లుల్ని చైతన్యం చేస్తే ఆ తల్లి తన బిడ్డల యొక్క, తన కుటుంబం యొక్క ఆరోగ్యం యొక్క బాధ్యత తన తల్లి అవగాహన. మొక్కజొన్న సాగు చేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ రంపచర్ల వ్యవసాయ మార్కెట్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. మొక్కజొన్న పంటకు సరైన గిట్టుబాటు ధర లేక తీవ్ర నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ధర్నా కార్యక్రమానికి నర్సరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గురజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ధర్నా కార్యక్రమంలో పాల్గొని వారు మాట్లాడుతూ మార్కెట్ లో గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు పంటను పొలాల్లోనే వదిలేసి దేవుడిపై భారం వేసి నా దుస్థితి నెలకొందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. అర్థం చేసుకోండి సార్, మీరు ఎటువంటి పర్మిషన్ మా దగ్గరికి రాలేదు సార్, మీరు ఎటువంటి పర్మిషన్ పోలీస్ వారి దగ్గరికి రాలేదు, మీరు అప్లై చేయలేదు సార్. దయచేసి అర్థం చేసుకొని హైవేలో ఎమ్మెల్యేలు ఉన్నారు, విప్పులు ఉన్నారు, ఎందుకు ఏం చేయడానికి చెప్పండి? ఏం మీ బాధ్యత లేదా? ఈ రోజు ఎమ్మెల్యేలు ఎంపీ పోయి చంద్రబాబు నాయుడు గారితో పోయి పోరాటం చేయలేరా రైతుల కొరకు? ఆ రైతుల్లో మీకు ఓట్లు వేసిన వాళ్ళు లేరా? 50% ఓట్లు వచ్చినాయని మరి గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? ఏసీ రూముల్లో కూర్చొని దందాలు చేసుకుంటున్నారు. వైన్ షాపుల్లో ఎంత వచ్చింది, గ్రానైట్ లో ఎంత వచ్చింది, మైనింగ్ లో ఎంత వచ్చిందని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసుకుంటున్న పని తప్పితే రైతుల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అందుకే ప్రతిపక్షమైన బాధ్యత కలిగిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మండు టెండర్లో ఈ రోజు రైతుల కొరకు నిలబడ్డాం, పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు తేవాలి. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఇప్పుడేమి దాదాపు 3 ఏళ్లు పట్టింది మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోవడానికి. అయినా బాధ్యత కలిగిన నాయకులం కాబట్టి ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరకు ఈ పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు నడ్డి విరిచే కార్యక్రమం, రైతు పొలంలో కాకుండా నడి రోడ్డు ఎక్కే కార్యక్రమం. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించారు. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే దాదాపు 2 లక్షల ఎకరాల్లో ఈ రోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈ రోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది. ఈ రోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు, కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతుంది. మీరు 40 క్వింటాలు ఈ రోజు 1700 చొప్పున ఈ రోజు కొనుగోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.